సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉంటే నన్ను ఉదయమున సంతోషం. అలాగ లేచి ముఖం కడుక్కొని దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని అలాగ వెళితే రాత్రి ఏడ్చింది నేనేనా, కన్నీరు ప్రవహించింది నా కళ్ళల్లో నుండేనా. యోగ్యులు కాకపోయినా నా కృప మిమ్మల్ని విడిచిపోలేదు. ఐఎమ్ నాట్ ఆఫ్టర్ గ్రేట్ పీపుల్, ఐఎమ్ ఆఫ్టర్ సింపుల్ పీపుల్, హంబుల్ పీపుల్. కనుక ఆయన కృప మన బాధలో, వేదనలో, కృంగదల, అప్స్ అండ్ డౌన్స్, టర్న్స్ అండ్ ట్విస్, ఎబ్ అండ్ ఫ్లో, లో టైడ్, హై టైడ్, పెయిన్ అండ్ ప్లెజర్, సారో, సఫరింగ్, సిక్నెస్, ఏ పదాలన్నా మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. విడిచిపోదు నిన్న కృప, విడిచిపోదు నిన్న కృప. నేను ఈ మాట అంటే తప్ప నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. అణిగాను, గొణిగాను, రకరకాల ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను. విడిచిపోవా? వేరే వాళ్ళైతే వదిలేసిపోతారే, వేరే వాళ్ళైతే వద్దంటారే, వేరే వాళ్ళైతే నిరాకరిస్తారే, వేరే వాళ్ళైతే చేర్చుకోరే. ఏం మంచిందని విడిచిపోవట్లేదు. నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. అనేకం ఏడుపులు ఉండవచ్చు, బాధ, వేదన, ఎట్లా 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 అయితే అవన్నీ గడిచిపోయింది. రాత్రి గడిచిపోయింది, ఇప్పుడు తెల్లవారింది. కనుక సంతోషము ఆయన మనకు అనుగ్రహించాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ జాయ్ అండ్ దెర్ ఈజ్ నో జాయ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నల్లేళ్ళు ఆయన జరిగించిన కార్యములు భీకరములు. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అలాగే మీరు కూడా బాధలు, కష్టాలు, ఇబ్బందులు, పోరాటంలో ఉన్నప్పుడు ఇంట్లో భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇరుగు పొరుగు అందరు ఉంటారు. కానీ అదేదో అందరున్నా కూడా ఊరు లేనంత ఫీలింగ్. మనం చేయగలిగింది ఏ పరిస్థితుల్లోనైనా, పడక మీదైనా, వాష్రూమ్లోనైనా, అన్నం తినేటప్పుడైనా, ప్రయాణంలోనైనా, ఎప్పుడు ఖాళీగా ఉన్నా, దిక్కులేని దుస్థితిలో ఉన్నప్పుడు పరుషుల ప్రార్థనలు ఆలకించి ఆయన సహాయం చేసిన ఇంత బలహీనమైన మనము ఆయన వైపు చేతులెత్తి సాయంకాలం నైవేద్యం వలె వేస్తున్న ధూమం ఆయన సింహాసనాన్ని తాకి ఆయన అనేక సార్లు తన మంచితనాన్ని బట్టి మనకు స్వభావించినాడు. దేవుని ఆశ్చర్య కార్యములు మనం వివరించలేము, ఉపకారములు వర్ణించలేము, సాహస కార్యములు పూర్తిగా చెప్పలేము. అలాగ చెప్పగలిగితే అది మనుషుడు చేసినవి అయితే. God's goodness can never be counted. God's great works can never be catalogued. God's mighty works can never be listed. Unlimited. అవి చెప్పసఖ్యము కానని ఉంటాయి. అసంఖ్యాకమైన విషయాలు ఉంటాయి. దాంట్లో ఒకటో రెండో మనకు కొన్నే గుర్తుంటాయి. ఆయన చేసినాడనే ఎరక కూడా లేనట్లుగా మానవ జీవితం కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. మరి ఏం చేసినాడని కీర్తనలో కొన్ని వారు ప్రస్తావించినారు. ఒక 5 మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది Psalm 66 verse 8 and verse 9. జనములారా మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. ఎందుకని కారణం రాశాడు ఇక్కడ, జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగజేయవాడు ఆయనే. అంటే జీవం గొంతులో ఇచ్చింది. భౌతికమైన జీవాన్ని గురించి మాట్లాడుతున్నా, మనం భౌతికమైన జీవంతో పాటు ఆత్మ సంబంధమైన జీవాన్ని కూడా సంతరించుకున్నాం. అది యేసుప్రభు వారి యొక్క మరణం ద్వారా సాధ్యమైంది. ప్రకటన గ్రంథం 1:17 అన్నారు. 18లో కూడా ఈ ప్రస్తావన తీసుకురాబడుతూ వచ్చింది. నేను మృతుడనైతిని కానీ యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. ఐఎమ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. వాట్ ఇఫ్ హీ ఈజ్ అలైవ్? బికాజ్ హీ ఈజ్ అలైవ్ వీ షల్ ఆల్సో బి అలైవ్. ఆయన సజీవుడు కనుక మనమును సజీవులమై ఉన్నాము. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పాపముల చేత అపరాధములు చచ్చిన మనల్ని ఉజ్జీవింపచేయుట కొరకు ఆయన మరణము అనుభవించుటకు రక్త మాంసంలో పాలువాడైన వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక మొట్టమొదట ఆయన మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యాల్లో అద్భుత కార్యం ఏంటంటే, ఆశ్చర్యకార్యాల్లో ఆశ్చర్యకార్యం ఏంటంటే, పాపము నుండి విడిపించి రక్షణలోనికి తీసుకొని వచ్చుట, మరణంలో నుండి జీవంలోనికి దాటించుట, పాతాళంలో నుండి పరలోకానికి ప్రవేశం అనుగ్రహించుట,
చెప్పున శక్యమును మహిమాయుక్తమైన సంతోషం మన హృదయంతరంగంలో ఉంచుట. భవిష్యత్ అదే లేకపోయింటే ఈ దేవుని ఎరగకుండా మనం ఉండేవాళ్ళం. అందుకే అపోస్తలుడైన పౌలు పత్రికల్లో రాస్తున్నాడు కదా, మునుపు మనము నిర్దేవులము, వాగ్దానం లేని వారము, మహిమ లేని వారము, భక్తిహీనలము. ఇలాంటివి మనల్ని, దుర్నీతిమంతులైన మనల్ని ఆయన కరుణించి రక్షించుట కొరకై మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆత్మస్వరూపైన దేవుడు మానవుడిగా దిగి రాకపోతే మన కొరకు చనిపోలేడు. బికాజ్ స్పిరిట్ కెనాట్ డై. So in order to taste the death, he became a partaker of the flesh and blood. రక్త మాంసములలో మనవలే ఉండుట కొరకు. అంటే మనవలే అంటే మనలాగా రక్త మాంసం, మనలాంటి పాపం కాదు. మనలాంటి పాపం ఆయనలో లేదు, ఉండదు, ఉండబోదు. బైబిల్ సెలవిస్తుంది ఆయన పాపం చేయలేదు, పాపం ఎరగడు, పాపం తెలియదు. ఇన్ హిమ్ వాజ్ నో సిన్, he did no sin, he knew no sin, but he became sin. దట్స్ ఎ గ్రేట్ మిస్టరీ ఆఫ్ హిస్ సాల్వేషన్. పాపం ఎరగని వాడు పాపం ఎలాగా చేయబడ్డాడు. అదే దేవుని యొక్క వాక్యంలో ఈ దైవ ప్రేమను మనకు తెలియచేసేది. అలాగూ నిర్జీవులమై ఉన్నప్పుడు జీవము మనలోని కుమ్మరించుట కొరకై జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని జీవప్రాప్తులుగా చేయటానికి ఇష్టపడ్డాడు. శిలువ మరణమును బట్టి ఆయన మరణం మనకు జీవాన్ని తీసుకుని వచ్చింది. అందుకే యోహాను సువార్త 5లో ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి జీవము, ఈ పదం మీరు గమనించాలి. అందుకే యోహాను సువార్తలో జీవము, లైఫ్ 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 లైఫ్, నో లైఫ్ నో యూస్. జీవం లేకపోతే ఉపయోగం లేదు. యేసు ప్రభువారు అన్నాడు 14వ అధ్యాయం 6వ వచనం, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. ఆయనే జీవం. నో క్రైస్ట్ నో లైఫ్. క్రీస్తు లేకపోతే జీవం లేదు. నో క్రాస్ నో లైఫ్, నో డెత్ నో లైఫ్, నో బరియల్ నో లైఫ్, నో రిజరెక్షన్ నో లైఫ్. క్రైస్ట్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లైఫ్, abundant life, great life, eternal life, everlasting life, perpetual life, perennial life, divine life, spiritual life, godly life. ఆ జీవించుట కొరకై యేసునాథుడు మన కొరకై సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధించబడి ఇప్పుడు జీవప్రాప్తులుగా మనం చేసిన. అందుకే దీనికి ఒక పేరు పెట్టినాడు. తిమోతికి రాస్తూ 3:15 అనుకుంటా, యూఆర్ రాట్ ఇంటు ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవము గల దేవుని సంఘములోనికి మీరు తీసుకురాబడ్డారు. మనము ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంఘముగా, జీవము గల దేవుని సంఘముగా చేయబడుతూ వచ్చినాం. జీవప్రాప్తులుగా చేసిన లోకనాథుని ఎదుట సాగిలపడి దేవాన్ని ఆశ్చర్యకార్యాల్లో ఆశ్చర్యకార్యమైన మమ్మను పాపము నుండి విడిపించి రక్షణలోనికి తీసుకుని వచ్చినామని మనం ప్రభువును ఆరాధిస్తాం. అదే మొదటిది. రెండవది 12వ వచనం, Psalm 66:12. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసితివి, మేము నిప్పుల్లోనూ నీడలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించిన. మొదటిదానికి ఒక పేరు పెడదాం గుర్తుపెట్టుకోవడానికి, పార్డన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్షమాపణ భిక్ష. దాన్ని మనం రక్షణ, సాల్వేషన్ అని కూడా పిలుస్తున్నాం. ఇప్పుడు రెండవది ఏంటంటే, నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడితే సమృద్ధి కలిగిన ప్రదేశానికి తోడుకొని వచ్చినాం. ప్లెంటినెస్ ఆఫ్ గాడ్, ఆయనే మన సమృద్ధి. దెర్ ఈస్ నో ప్లెంటినెస్ అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసులో ఉన్న సమృద్ధి కంటే మించిన సమృద్ధి ఏముంది? అంతకుముందు మరి పరిస్థితి ఏంటంటే నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడుతుంది. ఇవన్నీ తెలుసు కదా. నీళ్ళల్లో పడినామంటే బహుశా ఈత రాకపోయినా సచిన్ శవం వచ్చి ఒడ్డుకు పడుతుంది. బైబిల్లోనే రాయబడింది, ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలు దాటుతూ ఉంటే ఐగుప్తీయులు అనుకున్నారు మేము కూడా దీన్ని దాటొచ్చిన. వాళ్ళు దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా దాటడానికి ప్రయత్నం చేస్తే ఎర్ర సముద్రంలో సీసం వలె మునిగిపోయినారు. వారి శవములు సముద్రపు తీరమన్న చూడబడెను. ఆల్ డెడ్ కార్ప్స్ ఆ తీరాను. అంటే చనిపోయింది, నీళ్ళలో ఉండలేదు, అది బయటికి ఎలాగైనా కొట్టివేయబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని ఇలాంటి సమస్యలన్నీ వచ్చి మన మీద దాడి చేసినప్పుడు, నీళ్ళ లాంటివి వచ్చినప్పుడు, మనల్ని ముంచివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన కాపాడుతూ వచ్చినాడు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్న శిష్యులు రాత్రి గాలి ఎదురైంది, తుఫాన్ అయింది, అంత ఇంత వారి ప్రాణాలకే ప్రమాదం అయింది.
ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో ప్రభు వారి కొరకు బహుశా ప్రార్థన చేసినారో మనకు తెలియదు, బయటికి రాయలేదు. అయితే యేసు ప్రభు వారి దుస్థితిని ఎరిగి ఆయనే సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చినాడు. వారు యేసును చూసి మనకి కేకలేసినప్పుడు యేసు ప్రభు అన్నారు, ఫియర్ నాట్, ఇట్స్ ఐ, భయపడకము, ఇది నేనే. వారిని సముద్రంలో నుండి అద్దరికి ఆయన తీసుకొని వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, ఆయన లేచి గాలిని సముద్రమున గద్దింపగా. ఇలాంటి గాలులు ఎన్నొచ్చినాయి, ఇలాంటి తుఫానులు ఎన్నొచ్చినాయి. 40 ఏళ్ళు నడిచినారంటే ఒక్క తుఫాను కూడా లేదు, ఒక్క గాలి కూడా లేదు. తుఫాన్ అంటే ఇది అక్కడ వచ్చిన హుదూద్ కాదు, సునామీ కాదు. ఈ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఎన్నో తుఫాన్లు, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, సేవకుల ద్వారా, బోధకుల ద్వారా, సంఘం ద్వారా, మా ద్వారా, మీ ద్వారా, అందరి ద్వారా ఎన్నో తుఫాన్లు వచ్చిన తుఫాన్లో కొట్టుకుపోయింటి వాటికి నామరూపాలు లేకుండా మర్చిపోయి ఉంటారు, ఇంట్లో ఫోటో పెట్టుకుని ఉంటారు దండైపోయిన. కానీ కరుణా సంపన్నుడైన దేవుడు కాపాడి భద్రపరిచి ఆ తుఫాన్లు ఎగిరిపోయినట్లుగా చేసి ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపుగా. అంటే మామూలు మన టీచరు స్కూల్లో ఉంటారు, చిన్న చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటారు, ఆయన లేచి గద్ది సిరేంట్రా ఎవడు అల్లరి చేసేదంటే ఆ పూటికి ఏదో భయపడినట్లు ఫీల్ అయిపోయి అందరూ మౌనం అయిపోతారు. యేసుప్రభు వారు లేస్తేనే భయపడినట్లు ఫీల్ కాదు అది. అంటే పిల్లలు ఎలాగైతే టీచర్కి తల్లిదండ్రులకు లోబడినట్టుగా నిశ్శబ్దమైపోతారో, గాలి తుఫాన్ ఒకసారి లేచి చూస్తే ఇంతదాకా శిష్యులు అనుకున్నామే, శిష్యుల పక్కన ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు అని మిక్కిలి నిమ్మళమాయను. అలాగే నిప్పులు, అగ్ని మీకు తెలుసు కదా, అగ్నికి పంచభూతం అని పేరు, నీళ్ళకు కూడా అదే. ఆ పంచలో ఇది కూడా ఒకటి. కనుక వాటికి దయ, దాక్షిణ్యము, జాలి, కనికరము, దిశ, నావిగేషన్ ఏమి ఉండదు. ఎట్లయినా వస్తుంది, ఈ దశలోనే రావాలా, ఈ డైరెక్షనే రావాలా, ఇంతే ఇంటెన్సిటీ రావాలా, ఇంతే స్కేల్ ఉండాలా, ఇట్లే మెషర్స్ చేయాలా, ఇది ఎలాగొస్తుందో చూస్తాము. ఏఐకి కూడా అందదు అది. ఏఐకి గూగుల్ చాట్కి అందనంత విధానాల్లో పనిచేస్తుంటాయి పంచభూతాలు. మీరు పొలాల్లో చూస్తే గాలి లేకపోతే ఇదేంటి నిప్పు ఒకవైపు పోతుందిలే అని పెట్టింటారు, అది ఇంకో డైరెక్షన్ తీసుకుంటుంది. ఇంకో డైరెక్షన్ తీసుకునేలాగా అసలు వాళ్ళ రైతు ఏ వైపు వెళ్తుందో, గ్రామాల్లో ఏ వైపు వెళ్తుందో, హాని తక్కువ అవుతుందో అని అనుకుని దశ తీసుకొని లేదా దిశ తీసుకొని డైరెక్షన్ మార్చుకునేటప్పటికే జరగకూడని జరుగుతాయి. దాన్ని అది ఏదైనా కాల్చేస్తుంది. నీ చదువుకున్న రికార్డు బాగా రాసుకున్న, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, భద్రంగా పెట్టుకుని ఉన్నా, అయ్యో పాపం కష్టపడి రికార్డు రాసుకున్నారే, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, ఏం జాలిపడదు. అది రికార్డ్ అయినా ఒకటే, దానికి న్యూస్ పేపర్ అయినా ఒకటే, చెత్త అయినా ఒకటే, మీ ఇంట్లో ఉన్న ట్రాష్ అయినా ఒకటే, చివరికి నువ్వు డబ్బులు పెట్టినా పర్లేదు, సేమ్. బంగారం పెట్టినా పర్లేదు, సేమ్. మనిషి చచ్చిపోయినా గంధపు చెక్కలు వేసి మనిషిని దాని మీద పెట్టినా సేమ్. అయ్యో మనిషి కదా, రాజకీయ నాయకుడు కదా, అధికారి కదా, ఎట్లా కాలుస్తాను, కాల్చబుద్ధి ఎలాగైద్ది అని ఏమి అనుకోదు, కనుక దేన్నైనా కాలుస్తాం. అలాంటి వాటిలో నుండి ప్రభు మనల్ని కాపాడి భద్రపరిచేంత వరకు నడిపిస్తూ వచ్చినాడు. అందుకనే సజీలమైన సన్నిధిలో కనపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. కనుక రెండవది మనం ఏం గమనిస్తున్నామంటే ఆయన సమృద్ధి. అలాగే అక్కడ గాలి దగ్గర లేకపోతే అగ్ని దగ్గర వదిలేయలేదు. ఆయన నైజం ఏంటంటే పాపం చేసిన మనిషి పాపతోనే వదిలేయడు, పడిపోయిన వ్యక్తిని అక్కడే వదిలేయడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనకు తెలుసు కదా, లూకాసు సువార్తలో మనం గమనిస్తాము. యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి ప్రయాణమై వెళుతున్నప్పుడు మార్గంలో పడిపోయాడు. మనం అయితే ఏం చేసి ఉంటాం, ఎక్కడే పడేసాడు. ఇంట ఏదైనా ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. మీకు ఇంట్లో తెలుసు కదా, మీ పెన్నులు ఎక్కడుంటే అక్కడే ఉంటాయి, పుస్తకాలు ఎక్కడుంటే అక్కడే ఉంటాయి, ఎక్కడుంటే దాదాపు అక్కడే ఉంటాయి. ఎందుకంటే దాని గురించి సర్దాలనే ఆలోచన చాలా అరుదుగా కలుగుతుంది. కానీ ప్రభు అలా కాదు, ఏది ఎక్కడ ఉండాలా, ఎప్పుడు ఉండాలా, ఎట్లుండాలా, ఎందుకు ఉండాలా, ఎలా ఉండాలా అది చూస్తాడు. అందుకే మంచి సమరాయుడిగా పడి ఉన్న చోటుకు వచ్చి వాడిని చూచి జాలిపడి కనికరించి ఫస్ట్ ఎయిడ్ చేసి తన వాహనం మీద, అది 108 109 తెలియదు కానీ మొత్తానికి తన వాహనం మీద ఎక్కించుకొని బైబిల్లో రాయబడుతూ వచ్చింది, పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకున్నాడు. కనుక మనం కూడా పడిన చోట మనం వదిలేదు, సరే ఇంకా రక్షణ పొందినట్టు సెలవు దగ్గర ఉండేయండి, మీ పని మీరు చూసుకుని నా పని నేను చూసుకున్న ప్రభు అలాగే వెళ్ళిపోలేదు. సంఘంలోనికి తెచ్చినాడు, పూటకోళ్ళ వాని ఇంట్లోనికి తెచ్చినాడు, ఇతరులతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినాడు. సమృద్ధి గల చోటు అంటే
యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు అయిన స్థలం అదే సంఘం. మూడవ చూస్తామా, 66వ కీర్తన, సామ్ 66, 13. దహన బలులు తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. 14 నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబళ్లను, నా నోరు వచించిన మొక్కుబళ్లను నేను నీకు చెల్లించేదను. మందిరంలోనికి వచ్చింది. ఎక్కడున్నాడు? నీళ్ళల్లో నిప్పుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మందిరంలోకి వచ్చాడు. ఎలాగొచ్చాడు? నీళ్ళల్లో నుండి నిప్పుల్లో నుండి పడినవాళ్ళు మందిరంలోకి వస్తారా? ఎవరో ఒకళ్ళు తెస్తేనే కదా వచ్చేది. యాక్సిడెంట్ అయిన పడిపోయిన వ్యక్తి ఎప్పుడో స్పృహ వచ్చి కళ్ళదెర చూసి హాస్పిటల్లో కనిపించినాడు. ఎట్లా వచ్చావు? ఎవరో ఒకళ్ళు తెస్తేనే కదా వచ్చేది. అలాగే పాపంలో పడి చెడి ఉన్న మనల్ని యేసునాథుడు కరుణించి రక్షించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపొస్తల కార్యంలో ఉంది రక్షణ పొందుతున్న వారిని అనుదినము ఆయన సంఘముతో చేర్చుచూ వచ్చును. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ ఈజ్ బ్రింగింగ్ అస్ ఇన్ టు ద చర్చ్. సంఘములోనికి తీసుకుని వచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. కనుక తీసుకుని వచ్చి మన మొక్కుబళ్ళు, మన ఆరాధన, మన కృతజ్ఞత ఆయనకు ఆరోపించినట్లుగా చెల్లించినట్లుగా సహాయం చేస్తూ వచ్చి. ఈ మొక్కుబళ్ళు అనే మాట బహుశా చాలా సెన్సిటివ్ అనుకుంటా. నేను ఏం చెప్పినా మీరు వేరుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ మందిరం అయిన తర్వాత మొక్కుబడి ఉంటుంది. అవన్నీ మీరు ఎప్పుడో మానేసింటారు. అంత ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినాం కదా, అట్లాంటివి ఏమి లేదా అని అనుకుంటారు. మంచి ఎప్పుడైనా చేయొచ్చు. ధర్మశాస్త్రం అంతా ఫాలో అవుతున్నారు కదా, ఇది ఫాలో కావటానికి ఏమి మంచిది మాత్రం మనకి పని చేయవు. అది పాత నిబంధన అని అనిస్తావు. పాత నిబంధనలో చాలా నన్ను కనపరచు నేను కనపరచదును పాత నిబంధనే. మరి ఇప్పుడు ఎందుకు క్లెయిమ్ చేస్తున్నా? అది కావాలా మనకి? నిన్ను ఆశీర్వదిస్తా, తలగా ఉంటా, పైవాడిగా ఉంటానని చెప్పావు కదా ప్రభు, అది కావాలా మనకి? మరి పాత నిబంధనలోని కొన్ని అవసరమైన సంగతులు, కట్టడాల్లో నియమాలు ఇలాంటివి కాకుండా ఇలాంటివి తీసుకురావచ్చు కదా. బైబిల్లో మొదట మొక్కుబడి ఎవరు చేశాడు తెలుసా? ఎంతమంది చేశారు తెలుసా? పాత నిబంధన ఎంతమంది, కొత్త నిబంధన ఎంతమంది? వాళ్ళ మొక్కుబడి నెరవేర్చారు లేదా? మనం చాలా మొక్కుబడులు చేస్తాం. బ్రో పాస్ అయితే ఇలాగుంటా, డిఎస్సి వస్తే ఇలాగుంటా, పోలీస్ సెలెక్ట్ అయితే ఇలాగుంటా, ఉద్యోగం వస్తే ఇలాగుంటా. ఇవన్నీ చేసుకున్నారో ఏమైపోయినాయో నాకంటే మీకు బాగా తెలుసు. కొన్ని మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు చెప్పినప్పుడు కొన్ని గుర్తొస్తాయి. వాళ్ళు ఇప్పుడు నేను ట్రై చేస్తాంలే అని అనుకుంటారు. ఒకటని నెరవేర్చారు. మొక్కుబడులు చేసిన దాంట్లో నెరవేర్చే దాంట్లో పాత నిబంధనలో భక్తులు గొప్పోడు. అందుకే దేవుడు వాళ్ళని అలాగ ఆశీర్వదించినాడు. అన్న మొక్కుబడి చేసుకుంది, కుమారుడు నాకు ఇస్తే నేను ఇచ్చేస్తానని. అదే మనం ఏమంటే ఇచ్చేదాకా ఒక మాట, ఇచ్చిన తర్వాత ఒక మాట. ఎందుకంటే మరి అప్పుడు ఎందుకన్నా పరిస్థితిని బట్టి అప్పుడు అన్నానులే. ఇప్పుడు పరిస్థితి వేరైంది. థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ బ్రదర్, థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ బట్ గాడ్ నెవర్ చేంజ్డ్. ఈ నెవర్ చేంజ్. అందుకే మలాకి 3:6 ఉంది, ఐ యామ్ ద లార్డ్ ఐ చేంజ్ నాట్. భక్సింగ్ గారికి ఇష్టమైన వాక్యాలు ఒకటి. బైబిల్లో మొక్కుబడి చేసుకున్న నాకు తెలిసి మొదటి వ్యక్తి 28వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం, యాకోబు. ఆయనకి ఎవరు చేసుకోమని చెప్పలే. చెప్పకుండా ఎలాగ చేసుకున్నా, మైకులు పగిలిపోయేటట్లు చెప్పినా యూట్యూబ్లో టన్నులన్నా చేసుకోవట్లేదేంటి ఇప్పుడు? అప్పుడు ఎలాగ చేసినారు? ఇవన్నీ ఆశ్చర్యం వేస్తుంది. దశమ భాగం తీసుకురామని ఆయనకి ఎవరు చెప్పారు? అబ్రహాం 14వ అధ్యాయం ఆదికాండంలో ఇచ్చినాడు. ఆయనకి ఎవరు చెప్పారు? మరి ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. చెప్తే కానీ అర్థం కాదు కదా. మామూలు మన తెలుగులో మాట అంటాం కదా, అడిగితే కానీ అమ్మ అన్నం పెట్టదని. మరి ఇవన్నీ ఎలాగ తెలిసిన వాళ్ళకి? వాళ్ళ దేవునితో అంతా ఏమంటారు, నెట్వర్కింగ్లో ఉన్నారు. మనం నెట్వర్కింగ్లో రావాలని దేవునితో ట్రై చేస్తున్నా మనకు సిగ్నల్ ఉండదు. అన్నీ ఉంటాయి కానీ ఒకే ఒక పాయింట్ ఉంటుంది, అది పోతా వస్తూ ఉంటుంది. ఇంకా లాగదు, టవర్ లాగట్లేదు. ఏమి ఎరగనట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. మీకు గమనించినారు లేదో, యాకోబు చేసిన మొక్కుబడిలో ఇదే ఉంది. నీవు నన్ను కాపాడి భద్రపరిచి నాకు సంరక్షించి తింటకు ఆహారం కట్టుకోవటానికి బట్టలు ఇస్తే ఈ తలగడగా చేయబడిన రాయి దేవుని మందిరం మాకు. నీవు నాకు ఇచ్చిన దాంట్లో దశమాంశం నీకు ఇచ్చిన మొక్కుకో. నేను ద ప్లేస్ ఈజ్ వేర్ ద బిలీవర్ కెన్ బ్రింగ్ ఫోర్త్ అవర్ రోస్. మీరు ఏదో మెటీరియల్ తీసుకురమ్మని ఇక్కడ చెప్పట్లేదు, కానీ మనల్ని మనమే ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవడం. ఇస్ దేర్ ఎనీ ఎడ్జ్ ఇన్ ద స్పిరిచువల్ రాల్? ఆధ్యాత్మిక వలయంలో ఏదైనా కొంత ఉపయోగము, ప్రోత్సాహం ఉంది. అందుకే మొక్కుబడి ఎందుకంటే ఒక డెడ్ లైన్ మాదిరి, ఇది చేస్తాం ఇది చేస్తాం అనడానికి.
కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత అన్నీ మనం చేయాలని అనుకుంటాం. విచిత్రం ఏంటంటే ఏం చేయం. 4 చూస్తామా? 66వ కీర్తన, Psalm 66 verse 19, 66:19. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. ప్రేయర్, ప్రార్థన. ఇప్పటిదాకా ఎన్ని పీలు చూసాం? మొదటిది ఏంటి? పాడన్, క్షమాపణ. రెండవది ఏంటి? ప్లెంటీనెస్, సమృద్ధి. మూడవది ఏంటి? ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. నాలుగవది ఏంటి? ప్రేయర్, ప్రార్థన. మనం ప్రార్థన చేసే ఆత్మ లేకపోయింటే భవిష్యపాటికి తలడిల్లిపోయి ఉంటాం అనుకుంటా. ఏదైనా కష్టాల్లో, బాధలు, ఇబ్బందులు మనకు ఊరడించేది ఏంటంటే ప్రార్థన చేస్తాంలేండి. కొన్నిసార్లు అది మాట వరుసకు మనం అన్నా, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరుణించి జవాబు ఇచ్చినప్పుడు మనకి అనిపిస్తే షాక్. నాలాంటి వాళ్ళు ప్రార్థన కూడా ప్రభు ఆలకించినాడా అని. నేను ఎక్కడన్నా వెళ్ళా కొంతమంది అలాగే చెప్తుంటారు. నాకే షాక్ వేస్తుంది, అరే ఇలా కూడా చేస్తాడా దేవుడు? హీ హ్యాస్ నాట్ డన్ బికాజ్ వాట్ ఐ యామ్, బట్ హీ హ్యాస్ డన్ బికాజ్ వాట్ ఈజ్. అలాగే మన విషయాల్లో, మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇచ్చినాడంటే నాట్ దట్ బికాజ్ వాట్ వీఆర్, బట్ బికాజ్ వాట్ ఈజ్. మనం ఏదో భక్తులమని, గొప్పోళ్ళమని, అన్నీ చాలా బాగా ప్రార్థన చేసినామని, నేరుగా ఎక్కడ ఆగకుండా ఆకాశానికి వెళ్ళిపోయిందని కాదు అర్థం. ఆయన పేరే అది, వాళ్ళే చెప్పినారు. అది 65:2, Psalm 65 verse 2, 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులను యుద్ధకు వచ్చారు. ఆయన ప్రార్థన వినేవాడని మాత్రమే రాయలేదు. అలా వినడం వేరే, ఆలకించడం వేరే. మా మాట వినండి అంటే జస్ట్ లిజన్ అని. ఆలకించిన కంప్లై అవర్ రిక్వెస్ట్. మా మొర ఆలకించిన మాకు జవాబు, ఆన్సర్ అవర్ ప్రేయర్స్. కనుక జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రేయర్ హియరింగ్ గాడ్. భక్త్ సింగ్ గారు ప్రార్థనలో వాడే పదాలు ప్రేయర్ హియరింగ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. మన ప్రార్థనలు కూడా ప్రభు ఆలకిస్తాడు. మనమేం గొప్ప భక్తులమా? ఏలియా లాంటి వాళ్ళమా? ఎలీషా లాంటి వాళ్ళమా? మోషే లాంటి వాళ్ళమా? అబ్రహాం లాంటి వాళ్ళమా? ఏదో గొప్ప యెహోషువ లాంటి వాళ్ళు అయితే వాళ్ళు ప్రార్థన చేసి సూర్యుడా ఆగు అంటే ఆగుతాడు. మనము కనీసం మనల్ని మనమే ఆపుకోలేం. భార్యను ఆపుకోలేం, భర్తను ఆపుకోలేం, పిల్లల్ని ఆపుకోలేం. అంతదాకా మన నోరే ఆపుకోలేం. ఎందుకు బ్రదర్ అట్లా తిట్టారు, ఎందుకు సిస్టర్ అట్లా తిట్టారు అంటే ఏమో ఫ్లోలో అనేసేంలేండి. మన నోరే మనం ఆపుకోలేం. సూర్యుడినేం ఆపుతాం, చంద్రుడినేం ఆపుతాం, ఇతరులనేం ఆపుతాం, వాళ్ళనేం ఆపుతాం, వీళ్ళేం ఆపుతాం. ఇంత బలహీనమైన మనము ఆయన వైపు చేతులెత్తి సాయంకాల నైవేద్యం వలె వేస్తున్న ధూమం ఆయన సింహాసనాన్ని తాకి ఆయన అనేక సార్లు తన మంచితనాన్ని బట్టి మనకు జవాబిచ్చినాడు. సంఘముగా కష్టాల్లో, బాధల్లో, దిక్కులేని దుస్థితిలో ఉన్నప్పుడు పరుషుల ప్రార్థనలు ఆలకించి ఆయన సహాయం చేసినాడు. ఎన్ని ప్రార్థనలు? 1, 2, 3. ఇప్పుడు నేను ఇది అడిగాను అనుకోండి, నా దగ్గర జవాబు లేదు, మీ దగ్గర కూడా జవాబు లేదు. సార్లు ప్రార్థన చేసినారంటే మీ దగ్గర జవాబు ఉందా? ఎవరి దగ్గర అలాగుండదు. మనం చేయగలిగింది ఏ పరిస్థితుల్లోనైనా, పడక మీదైనా, వాష్రూమ్లోనైనా, అన్నం తినేటప్పుడైనా, ప్రయాణంలోనైనా, ఎప్పుడు ఖాళీగా ఉన్నా అన్నిసార్లు చేయలేము కదా. ఇప్పుడు వాక్యం ప్రకటించేది అన్నిసార్లు చేయలేము, మిగతా కార్యాలు అన్నిసార్లు చేయలేము. బట్ అన్నిసార్లు ఏ పరిస్థితుల్లోనైనా, ఎంత బలహీనలైనా, ఎంత బలాఢ్యులైనా చేయగలిగే ఒకే ఒక కార్యం ఏంటంటే ప్రేయర్. కనుక పడక మీద చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, మోకరించి చేసిన ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించు. ఒకవేళ ప్రార్థన ఆలకించకపోయింటే ఏమైంటాం మనం? నాకు తెలిసి నేను ఇక్కడ ఉండను అనుకుంటా, నాకు తెలిసి మీలో కూడా చాలామంది ఉండరు అనుకుంటా. ఆయన మన ప్రార్థన ఆలకించినాడు అంటే అన్ని ప్రార్థనలు ఆలకించలేదు. ఆయన చాలా తెలివైనవాడు కదా. మనమే ఇంత చదువుకుంటే ఆయన ఇంకెంత. మనం అన్నీ ఆలకించు ప్రభు అంటే అన్నీ ఆలకిస్తే ఇక్కడ ఎవరు ఉండరు. ఎందుకంటే అన్నిసార్లు మనం కూడా వేరుగా ప్రార్థన చేసినాం. మీరు చేసినారు లేదా? నేను చాలాసార్లు ప్రార్థన చేసిన, ప్రభు తీసుకొని అయినా అని. ఆలకించింటే ఇప్పుడు ఇక్కడ ఉండవు. అలాగే మీరు కూడా బాధలు, కష్టాలు, ఇబ్బందులు, పోరాటంలో ఉన్నప్పుడు ఇంట్లో భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇరుగు పొరుగు అందరు ఉంటారు. కానీ అదేదో అందరున్నా కూడా ఊరు లేనంత ఫీలింగ్, దట్ ఈజ్ కాల్డ్ లోన్లీనెస్. అలాంటప్పుడు తిరిగే ఫ్యాన్ వైపు చూస్తూ, దిండు మీద అలాగ జారిపోయే కన్నీళ్ళు చూస్తూ ఉంటే, ఏంటో అంత వెల్తిగా ఉంది, భర్త ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తుంది, ఇంటి బయట కారు ఉంది, ఇల్లు ఉంది, పైన మిద్దె ఉంది, కింద ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఏమో అప్పుడు ఒక్కసారి లోన్లీనెస్.
జీవితంలో తృప్తి లేదేమో అని అనిపిస్తుంది. అంత సేవ చేయలేదేమో, అంత ప్రభువుకి నమ్మకంగా లేం కదా, అంత ప్రభువుగా ఇష్టపరచలేదు కదా, లేదా ఘనపరచలేదు కదా, అని ప్రీతికరంగా జీవించలేదు కదా. ఈ ఫెయిల్యూర్ వల్ల ఏమవుతుందంటే మన స్పిరిచువల్ ఫెయిల్యూర్ లీడ్స్ టు డెసోలేషన్. నిరుత్సాహం కృంగదల్లోనికి తీసుకుని వస్తే ఇంత బతికి ఇప్పుడు ఏంటబ్బా ఎక్కడ కాకుండా అయిపోయామే, ఏం ప్రభు కొరకు జీవించలేకపోయామే అని. అయితే ఆయన మన కన్నీళ్ళు. ఇది నేను చెప్పే మాటలు కాదు, భక్తులు కూడా పోయారు. నాకు తెలిసి నేను చెప్పే మాటలు మీలో చాలామందికి అర్థం కావు. అర్థమైతే 1% ప్రజలకు మాత్రం అర్థమవుతుంటాయి. ఎందుకంటే మీకు ఇది అవసరం కూడా లేదు, ఆ స్టేజ్ దాటిపోయారు. చూడండి 30వ కీర్తన. నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి. దేవుడికి కీర్తన తెలుసు, మంది కాదు, దారెముడు వేడు కూడా కాదు. దేవుని హృదయానుసారుడు దావీదు భక్తుడు. ఆయన రాసిన కీర్తనలు. దావీదు లాంటి రాజుకు అంగలార్ప. మామూలు మగవాళ్ళకి ఏడుపు రాదంటుంటారు కదా, వాడు ఎప్పుడు ఏడ్చింది చూడలేదు బ్రదర్. 2 సార్లు చూసినాను. ఎప్పుడంటే పెళ్లి రోజు ఏడ్చినాడంటే, స్వాతంత్రం పోయిందని. అందరూ వచ్చిందంటే టపాసులు కాలుస్తుంటే మన వాళ్ళు ఏమో స్వాతంత్రం పోయిందని ఏడ్చినారంట. రెండవది వాళ్ళ అమ్మగారు ఎప్పుడో ఎవరో చనిపోతే ఇంకెప్పుడు ఏడవలేదంట. కానీ దావీదు ఎంత సున్నిత మనస్కుడు, ఎంత సెన్సిటివ్. నాట్ సెన్సిటివ్ టు ద థింగ్స్ అరౌండ్ హిమ్, బట్ సెన్సిటివ్ టు ద గాడ్స్ థింగ్స్. దైవ విషయాలకు ఎంతో సున్నితంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అలాగొచ్చి ఆయన టచ్ చేస్తే చాలు. నెయ్యిని సూర్యకిరణాలు తాకినప్పుడు ఎలాగైతే ద్రవీభవిస్తుందో అలాగ దావీదు హృదయానికి వాక్యం వచ్చిన వెంటనే కరిగిపోతాం. మనమైతే ఎలాగుంటాం, రాతి మీద నీళ్లు పడినా దొర్లిపోతుంటాయి. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది కదా, దున్నపోత మీద వర్షం కురిసినట్లు కురుస్తుంది. ఏమనుకోవద్దండి మరి, ఇవన్నీ వచ్చిన సామెతలు. కానీ దావీదుకి అలా కాదు. ఒక్క రేణు వచ్చిన, ఒక్క ఫైర్ స్పార్క్ వచ్చిన వెంటనే కరిగిపోయే చీజ్ లాంటి, వెన్న లాంటి స్వభావం కలిగిన హృదయం కలిగిన వాడు. అందుకే ప్రభు అన్నాడు, దావీదు 1,00,000 పొరపాట్లు చేసినాడు అని అనుకోండి, చేయలేదు నేను చెప్తుండా. బట్ హిస్ హార్ట్ వాస్ ట్విన్డ్ విత్ క్రైస్ట్. క్రీస్తు హృదయంతో ఆయన హృదయం పెనివేసుకుని. విచిత్రం ఏంటంటే దేవుడు ఎప్పుడు చెప్పినా నో అనే మాట తన నోట్లో లేదు, ఆయాసము తన నోట్లో లేదు. తను పారిపోయినా, తలడిల్లిపోతున్నా, గుహలో దాక్కున్నా, కన్నీరు ప్రవాహమైనా, ఈ మాటలు చదువుతుంటే ఇది ఎవరికి మనలాంటి వాళ్ళు కీర్తన ఉండాలి కదా. ఇది ఆయన్ని ఒక రాజు ఏంటి ఇలాంటి రాయడం ఏంటి? రాజు ఏరే వాళ్ళని ఏడిపిస్తాడు కానీ ఆయన ఏడవడం ఏంటి? లోకంగా సామెత కూడా అదే కదా. ఎవడన్నా పిల్లోడు ఏడుస్తూ వస్తే కాలేజీ నుండి, ఏంట్రా నువ్వు మగ పిల్లోడు ఏడుస్తూ వస్తున్నావు, అందరిని ఏడిపించిన వాళ్ళు కానీ ఏడుస్తూ అమ్మాయి మాదిరి. అసలు నేను చూస్తే సిగ్గు అనిపిస్తుండే. దావీదు అలా కాదు. దైవ సన్నిధిలోనికి వచ్చిన వెంటనే దేవుని యొక్క గొప్పతనాన్ని అంతా ఆయన జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చిన. బహుశా దేవుని మందసం తీసుకొని రాబడేటప్పుడు అదే తన హేతు కారణమైందేమో, అదే ఇది గుర్తు చేయబడిందేమో. అందుకే నాట్యం ఆడాడు. మన మేడంకి తెలియదు కదా ఎప్పుడు ఏడ్చినాడని. ఆమెకు నాట్యం ఆడిందే కనిపించింది. దానికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది కదా. కనుక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడకుండా మేడం నాట్యం ఆడా, అసలు ఎంత అసహ్యంగా ఉన్నావు, ఇలాంటి వాడు రాదైనందుకు నా మర్యాద పోగొట్టుకున్నాను, చెప్పిపోయి ఇలాంటి చేసినాడు మా నాయన, ఏం చేస్తాం. దావీదు లాంటి అబ్బాయి దొరికితే ఏ పెళ్ళిగాని అమ్మాయి అయినా వద్దు అని అనుకుంటుందని నేను అనుకోను. కానీ ఆమె వద్దు అనుకున్నాను. ఎంత భక్తురాలనల్లా, భక్తిహీనరాలనల్లా. నాట్యమే చూసింది కానీ నాట్యానికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి? అంగలార్పు. అంగలార్పును చూసేవాళ్ళు నాట్యం చూస్తే. ఇదనల్లో చాలామంది డ్యాన్సులు వేస్తుంటారు కదా, డ్యాన్స్ వర్షిప్ అని. దానికి ఒక పెద్ద పదం పెట్టారు. వర్షిప్లో దెర్ ఈజ్ నో డాన్స్. కానీ ఇప్పుడేమంటున్నారంటే దావీదు నాట్యం ఆడేది వన్ సైడ్, బట్ వాట్ అబౌట్ ద అదర్ సైడ్? దావీదు అంగలార్చినాడు కదా, మరి అంగలార్చి నాట్యం ఆడితే పర్లేదేం, కానీ అంగలార్పు అనేది మనకి ఎప్పుడు లేదే.
నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. నా గోనె సంచిని నీవు తీసివేసి ఏం ధరింపజేసినావు? ఉల్లాస వస్త్రమా, సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు. 5వ వచనంలో రాస్తాడు, సాయంకాలం ఏడుపు వచ్చి, ఇవన్నీ చదువుతున్నప్పుడు నాకు కూడా ఏడుపు వస్తుంది. దావీదుకి ఏమొచ్చిందంట? ఏడుపు మీకు వస్తుందే. సింహాన్ని గడ్డం పట్టుకొని చంపేసినాడు, గొలియాతును ఒక్క రాయితో చంపేసినాడు. 40 సంవత్సరాలు దేవుని ప్రజలను సుభిక్షితంగా పరిపాలించడానికి దేవుని ద్వారా అభిషేకించబడినవాడు. గొప్ప దాని మొదలుకొని బేర్షెబా దాకా ప్రవక్తలలో అగ్రగణ్యుడైన సమూయేలు ద్వారా అభిషేకించబడిన వాడేంటి, ఏడవడమేంటి? క్రైస్తవ లక్షణం ఇవన్నీ అర్థం కాకుండా ఏదో బైబిల్ పట్టుకుని ఆదివారం వచ్చేసి శ్రద్ధ 2 మాటలు మాట్లాడేసి బాగుందని బైబిల్ పట్టుకుని పోతా ఉంటే అట్లే సత్యదాకా అట్లే ఉంటారు. అది దేవునికి అతుక్కోదు హృదయము. పక్కనే ఉంటారు ఇద్దరు భార్య భర్తలు, మీకు తెలుసు కదా, పక్కనే ఉన్నట్లుంటుంది, బట్ నో అటాచ్మెంట్. బిలీవర్స్ కూడా అంతే, ప్రభుతో పక్కనే ఉంటారు. సిలువ దగ్గర అటాచ్మెంట్ కొరకు పోయినారు, దాని తర్వాత డిటాచ్ అయ్యారు అండ్ నో ఫర్దర్ అటాచ్మెంట్. దావీదు కూడా ఏడుపు వస్తుంది. సాయంకాలం ఏడుపు వచ్చిందంట, అప్పుడే ఆగిపోలేదు. ఇక్కడ రాశాడు, రాత్రి అంతా ఉండేనాను. ఆయన ఏడుపుకి ఎవరు విట్నెస్లు లేరు, దేవుడు ఒక్కడే విట్నెస్. ఎందుకు ఏడ్చినాడు, ఏ పరిస్థితులను బట్టి ఏడ్చినాడు మనం ఎరగం. కానీ ఆయన హృదయంలో నుండి పెళ్ళికి వచ్చిన లావా లాంటి ఆనంద ప్రవాహ జలమేదే. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండేనను, ఉదయమున సంతోషం. అలాగ లేచి ముఖం కడుక్కొని దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని అలాగెళితే రాత్రి ఏడ్చింది నేనేనా, కన్నీరు ప్రవహించింది నా కళ్ళల్లో నుండేనా. రాత్రి ఒక రకం, పగలు ఒక రకం. రాత్రి తను బాధలన్నీ దిగమింకొని ఏడుస్తున్నాడు. పగలు వచ్చిన వెంటనే నీటి సూర్యుని చూస్తూ ఆ సూర్యుని వైపు పరగలేదు. అనేకం ఏడుపులు ఉండవచ్చు, బాధ, వేదన, ఎట్లా అయితే అవన్నీ గడిచిపోయింది. రాత్రి గడిచిపోయింది, ఇప్పుడు తెల్లవారింది. కనుక సంతోషము ఆయన మనకు అనుగ్రహించినాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ జాయ్ అండ్ దెర్ ఈజ్ నో జాయ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నల్లేళ్ళు ఆయన జరిగించిన కార్యములు భీకరములు. ఇప్పుడన్నీ చూసాం. 4, మొదటిది ఏంటి? పాడన్, క్షమాపణ. రెండవది ఏంటి? ప్లెంటినెస్, సమృద్ధి గల స్థలం. మూడవది ఏంటి? ప్లేస్ ఆఫ్ గాడ్, దేవ మందిరంలోనికి తెచ్చినాడు. వీఆర్ నాట్ అలోన్, నో మోర్ ఆర్ఫన్స్ ఎనీ లాంగర్, వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ బీయింగ్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క శరీరములో భాగమై మనం ఉన్నాం. సో వీఆర్ నో లాంగర్ అలోన్. తర్వాత 4వది ఏంటి? ప్రేయర్, ప్రార్థన. 5వ దాకా చూసి ముగిస్తాము. Psalm 66, 66వ కీర్తన, ఆఖరి వచనం, 20వ వచనం. Psalm 66 verse 20, 2వ వరుస. నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు. ఈ ముత్యాలాంటి మాటలు తొలగించే ఏమైంటుంది? నేను ఇక్కడ ఉండేనను. తొలగిస్తే ఏమైంటుంది? మనం ఇక్కడ ఉండేటం. అందుకనే దీన్నే ఆయన పారాప్రైజ్ చేస్తూ 136 కీర్తన, 107వ కీర్తన అక్కడ రాసినాడు. యెహోవా దయాళు, ఆయన కృప నిత్యమనం తొలగించలేదు. ఇట్ వాజ్ నాట్ డిస్కనెక్టెడ్. అందుకే యాకోబుతో అన్నాడు 23వ అధ్యాయము ఆదికాండం 15వ వచనంలో, నిన్ను విడవను, నిన్ను ఎడబాయి, తొలగిపోదు నా కృప నీ యొద్ద నుండి. ఇంత పాపం చేశాను కదా ప్రభు, ఇంత పడిపోయాను కదా ప్రభు, ఇంత అబద్ధాలు ఆడాను, ఇంత వేషధారణ జీవించిన, ఇంత శరీరానుసారణ ప్రవర్తించినాను, ఇంత నీ శిలువకు శత్రువుగా జీవించినాను, ఇంత కాని విధానంలో బతికాను, రకరకాల పోరాటాల్లో ఉన్నాను, తిరుగుబాటు చేసినాను, సణిగాను, గొణిగాను, రకరకాల ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాను. విడిచిపోవా? వేరే వాళ్ళైతే వదిలేసిపోతారే, వేరే వాళ్ళైతే వద్దంటారే, వేరే వాళ్ళైతే నిరాకరిస్తారే, వేరే వాళ్ళైతే చేర్చుకోరే.
ఏం మంచిందని విడిచిపోవట్లేదు. దేవదూతలు కాదు కదా మేమేమి, మిఖాయిలు కాదు కదా, గాబ్రియేలు కాదు కదా. మీ మాట విని మీ ప్రకారం చేసే మీ చిత్తాన్ని నెరవేర్చే పరలోక సైన్యం కాదు కదా మేము. మీ చిత్తానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళము, మీరు ఏది వద్దంటే అదే చేసేవాళ్ళము, మీరు చెప్పింది వినకపోయేవాళ్ళము. లోతు వల్లే కాదు ప్రభు అనేవాళ్ళము, అబ్రహాం వల్లే అవును ప్రభు అనేవాళ్ళము. పొరపాటును కూడా కాదు, అయినా నీ కృప. అబ్రహాం లాంటి వాళ్ళు విడిచిపోలేదు, ఇస్సాకును విడిచిపోలేదు, యాకోబును విడిచిపోలేదు, మోషేని విడిచిపోలేదు, దావీదుని విడిచిపోలేదు, పౌలుని విడిచిపోలేదు, భక్సింగాన్ని విడిచిపోలేదు. అంటే అర్థమైంది, కానీ మమ్మల్ని విడిచిపోలేదంటే ప్రభు అంటాడు, అది ఇంకా ఎక్కువ అర్థం. వాళ్ళ భక్తిపరులు, అందుకే బహుశా వాళ్ళని విడిచిపోలేదేమో. మీరు వారెంత భక్తి, వారి యొక్క పేరు ఉచ్చరించడానికి వీలు లేకపోయినా, యోగ్యులు కాకపోయినా నా కృప మిమ్మల్ని విడిచిపోలేదు. ఐఎమ్ నాట్ ఆఫ్టర్ గ్రేట్ పీపుల్, ఐఎమ్ ఆఫ్టర్ సింపుల్ పీపుల్, హంబుల్ పీపుల్. కనుక ఆయన కృప మన బాధలో, వేదనలో, కృంగదలు, అప్స్ అండ్ డౌన్స్, టర్న్స్ అండ్ ట్విస్, ఎబ్ అండ్ ఫ్లో, లో టైడ్, హై టైడ్, పెయిన్ అండ్ ప్లెజర్, సారో, సఫరింగ్, సిక్నెస్, ఏ పదాలన్నా మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. విడిచిపోదు నిన్న కృప, విడిచిపోదు నిన్న కృప. నేను ఈ మాట అంటే తప్ప, బహుశా ఈ పదాలన్నీ రంగరించి ఒక భక్తుడు కొత్త నిబంధనలో ఒకటే ఒక పదంలో చెప్పినాడు, నా కృప నీకు చాలు. నా డబ్బు చాలు కాదు, నా ఘనత చాలు, నా పేరు ప్రతిష్ట, నా బంగారు, నా ఆస్తులు చాలు కాదు, నీ కృప నాకు చాలు. కనుక యేసు ప్రభు యొక్క శిలువ ఎదుట సాగిలపడి ఆయన ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆయనను మనసారా స్తుతించి ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.